ప్రతిపక్ష హోదా రాదు, అధికార హోదానే వస్తుంది. పహల్గాం మారణకాండ దేశ చరిత్రలో చీకటి రోజు. ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాదైంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. 26 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. దేశం మొత్తం కన్నీరు మున్నీరైన వేళ మోదీ సర్కార్ ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఘటనకు తామే బాధ్యులమంటూ లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించింది. ఈ దారుణానికి కర్మ కర్త క్రియ అంతా పాకిస్తాన్ అని స్పష్టమైంది. దీంతో భారత్ కనీవిని ఎరుగని రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమార్చింది. అందులో లష్కర్-ఏ-తోయిబా అధినేత హఫీజ్ మహమ్మద్ సయీద్ సమీప బంధువులు కూడా మరణించారు. సైనిక దాడులతో పాటు దౌత్య ఆర్థిక పరంగా కూడా పాకిస్తాన్ను భారత్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చర్యల్లో భాగంగా పాకిస్తాన్కు వెళ్లే సింధు జలాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల నాటి ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య అటారీ వాఘా సరిహద్దును మూసివేసింది. భారత్లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ కళాకారులపై కూడా ఉక్కుపాదం మోపింది. భారత్ గగనతలంలో ఎగరకుండా పాక్ విమానాలను కట్టడి చేసింది. పార్లమెంటు సభ్యుల బృందాలను వివిధ దేశాలకు పంపించింది భారత్. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాన్ని ప్రపంచం ముందు మోదీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్లుగా వివరించింది. ఈ దారుణం జరిగి ఏడాది గడుస్తున్న బాధితుల కుటుంబాల్లో ఆ వేదన నేటికి ఆరని గాయంగానే మిగిలి ఉంది. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా భారత్ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను దేశం ఎప్పటికీ మరచిపోదని మోదీ పేర్కొన్నారు. 26 మంది మృతికి సంతాప సూచకంగా లిద్దర్ నదీ తీరంలో ఒక స్మారకాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఒక ఉగ్రదాడి ఆ రాష్ట్రంలో ప్రజల ఉపాధినే దెబ్బతీసింది. కాశ్మీర్ పర్యాటకానికే గొడ్డలి పెట్టుగా మారింది. ఉగ్రదాడి తరువాత కాశ్మీర్లో 50 పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. భద్రతా తనిఖీల తరువాత ఒక్కొక్కటి తెరుచుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ సేవలు అందించే ప్రతి వ్యాపారికి QR కోడ్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోంది. పర్యాటకులను స్థానికులను గుర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసింది. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే దాడి జరిగిన ప్రాంతం బైసరన్ను ఇంకా తెరుచుకోలేదు. పహల్గాంకు వచ్చిన ప్రతి పర్యాటకుడు దాని గురించి ఆరా తీస్తున్నారు. కానీ అది తెరుచుకోకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. దాడికి ముందు రోజు పహల్గాంకు 3000 నుండి 4500 మంది దేశ విదేశీ పర్యాటకులు వచ్చేవారు. దాడి ముందు ఏటా 10 లక్షల మందికి పైగా వచ్చేవారు. దాడి జరిగాక ఆ సంఖ్య 4,30,495 మందికి పడిపోయింది. उससे बहुत से परिवारों को जानी नुकसान भी हुआ और जम्मू कश्मीर की जो माली हालत है पे भी बहुत बड़ा फर्क पड़ा। जिस तरह से यहाँ टूरिस्ट आ रहे थे और एक सिलेक्टिव टारगेट किया गया, तो मुझे लगता है कि उसकी जितनी निंदा जितनी भर्त्सना की जाए इतनी कम है। और आज के इस दिन पे हम यहाँ उन शहीदों को श्रद्धांजलि भी दी है और हम यही परमपिता परमेश्वर से दुआ भी करते हैं। पूरी संवेदना उन परिवारों के साथ हमारी है और आगे इस किस्म के हालात नहीं बने। आज से पहले 1 साल पहले मोदी जी ने जिले गल रखी और और ये गल पूरे भारत देश में
जो टूरिस्ट अपनी छुट्टियां मनाने के लिए परिवारों के साथ। आज से ठीक 1 साल पहले पहलगाम में पाकिस्तान द्वारा प्रशिक्षित आतंकवादियों ने जो हमला पहलगाम में निहत्थे लोगों पर किया था, आज उसकी बरसी है। 26 देश के नागरिकों की शहादत उस समय हुई थी। आज पूरा देश जो है उनको याद कर रहा है, उनको श्रद्धा सुमन जो है वो अर्पित कर रहा है। देश के प्रति समर्पण भावना से काम करने का संकल्प भी ले रहा है। और जब ये पहलगाम में हमला हुआ तो उसके बाद भारत और भारत की फौजों ने पाकिस्तान पर कार्रवाई करते हुए ऑपरेशन सिंदूर के माध्यम से पराक्रम दिखाया था और पाकिस्तान को घुटने टेकने पर मजबूर किया था। ఇవి బులెటిన్ అప్డేట్స్।